ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనము. నీవు వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను. యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను. నా మాటలను నీ నోటిలో ఉంచియున్నాను. పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింపచేయుటకును నేను ఈ దినమందున నీకు విరోధముగా లేచిన వారి మీదను జనముల మీదను నేను నిన్ను నియమించియున్నాను. మరియు భయపడక వారి ఎదుట ధైర్యముగా మాట్లాడుటకై వాక్శక్తిని మాట్లాడుటయందును ఎవరును ఎదింపలేని ఆత్మజ్ఞానమును నేను నీకు అనుగ్రహింతును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. దేవుని బిడ్డలమైన మనము జ్ఞానము లేక నశించిపోతున్నామని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి దేవుని జ్ఞానమును ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. మన యొక్క జీవితాలలో సాతాను మనలను పడద్రోయుటకు చేసే కుయుక్తుల్లో పడిపోకుండా వాడిని ఎదిరించే జ్ఞానమును కలిగి జీవించాలి. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగమని వాక్యము సెలవిస్తుంది. తనను అడిగిన వారికి కాదనక సమస్తమును దయచేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే జ్ఞానమును పొందుకోవాలి. అవును అన్నవారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు. నీ శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, నీకు స్తోత్రములు. నీ జ్ఞానమును కలిగి జీవించుటకు మాకందరికీ నీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్.